కంబాలపల్లి చెరువు ఎంత బాగుంది చూడండి, చుట్టూ అడవులు. ఇక్కడ చేపలు పెడుతుండ్రు. చుట్టూ కొండలు, ఇక్కడ దూరంగా గోరిమల్లె గ్రామం. కంబాలపల్లి చెరువు భలే చక్కనైన చెరువు ఇది. చుట్టూ గుట్టల మధ్య చెరువు. మొత్తానికి చెరువు చూసాను. కంబాలపల్లి చెరువు, పెద్దమ్మ తల్లి గుడి చూడండి. కంబాలపల్లి మర్రి చెట్టు మరియు దేవాలయానికి పోయే దారి చూపెడుతుంది. అయితే ఫస్ట్ నీకు చేద్దాం, స్టార్ట్ చేయడం. చెరువుతో పాటు పెద్దమ్మ తల్లి గుడి చూసిరు, ఎల్లమ్మ తల్లి గుడి చూసిరు, పక్కన ఉన్న గుడి చూసిరు. ఇక ఇక్కడ ఏంటంటే అదే పైన ఒక రాజుల కాలంలో కట్టిన గుడి ఉంది. అది శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్. మీరు వేములవాడ రాజన్న చూసిరు కదా, ఇప్పుడు కమ్మాలపల్లి రాజన్న టెంపుల్. ఇది చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా అక్కడ ఉన్నది చూడండి. ఆ గుట్ట పైన ఉన్నది, బాగుంటుంది. పోదాం బారిగా. కాలు చెప్పులు, స్వామివారి చెప్పులు, అవి మా చెప్పులు. కమ్మాలపల్లి ఊళ్ళకి చెరువుకు పోయే దారి ఉంది కదా, చెరువుకు డౌన్ అయితే చెరువు ఉంటుంది, పైన అప్పులో పైన టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర ఫస్ట్ స్వామివారి పాదాలు అక్కడ దర్శించుకొని పైకి పోవాలి. స్వామివారి పాదాల కాడ దర్శించుకున్నా, ఇక పైకి ఎక్కుతాను. ఎంత బాగుందంటే పైకి ఎక్కుతా అంటే గాలి వస్తూ ఉంది. ఇక్కడికి ఇంతకుముందు కూడా నేను మా ఒకసారి వచ్చినాం.
శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని పూజలు చేసుకొని పోయినాం వచ్చి. ఆ రోజు శివరాత్రి రోజు చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ. ఇక్కడ శివరాత్రి రోజు ప్రసాదం పంచిపెట్టారు, అరటి పండ్లు, పులిహోర లాంటివి పెట్టేది ఇక్కడ పెట్టారు. ఇది ఎక్కుకుంటా పోయినాం. చాలా మంచిగా స్వామివారి దర్శనం జరిగింది. అలా చాలామంది భక్తులు ఇట్లా కూడా వచ్చారు. చూడండి, ఇది ఎక్కినాక కింద ఎట్లా కనిపిస్తుందో. నడవడం అలవాట్లేక బండి ఎక్కుతుంది పైకి. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. అప్పుడు ఎందుకు అర్థం కావట్లే. మొత్తానికి టెంపుల్ దగ్గరలోకి వచ్చినాం. ఎక్కకుండా దగ్గరికి వచ్చినాం. ఇక కింద మనం అక్కడి నుంచి వస్తున్నాం, కింది నుంచి ఎక్కుకుంటా. రోజు బండ్ల మీద తిరిగి తిరిగి చిన్న కొద్ది దూరం నడవాలన్నా మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. ఇక మన ఆటలాంటిలో అయితే మంచి ఫుడ్ తీసుకోరు కాబట్టి ఎంత దూరమైన నడతారు, ఏమైనా చేస్తుంది. ఇప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా వాకింగ్ చేస్తేనే ఆరోగ్యానికి మంచిది. ఇట్లాంటివి అప్పుడప్పుడు రావడం వల్ల కూడా వాకింగ్ లెక్క అవుతుంది. రాను మంచిగా ఎక్కుతానేనా నీకు పాయసానికి ఇక్కడ చుక్కలు పడతారు. అలవాటు కదా నీకు వాకింగ్. వేప చెట్టు చూడండి ఎంత బాగుందో దేవుని కాడ. ఇదే ఆ టెంపుల్, శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్. మనకు తెలిసి రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అంటే వేములవాడే అనుకుంటాం. వేములవాడతో సహా ఇక్కడ కూడా మరో రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మొత్తానికి గుట్టపైకి ఎక్కినాం. స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాం. చూడండి వ్యూ చాలా బాగుంది. టెంపుల్ మాత్రం వ్యూ ఇంత పైకి ఎక్కిన తర్వాత చూడడానికి చాలా బాగుంది. ఆ దేవుడు మాకు ప్రత్యక్షంగా కనపడేటట్టు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంతకుముందు మేము శివరాత్రికి వచ్చామని చెప్పినాగా, వచ్చినప్పుడు ఇట్లా నుంచి వచ్చి అట్లా మొత్తం జనాల నుండి చుట్టూ తిరిగి ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి స్వామివారి గర్భగుడికి తీసుకుపోయి దర్శనం చేస్తాం. చూడండి ఎంత చెట్లు, నాగదేవత, రాగి చెట్లు, అడవి చూడండి. గుడి చుట్టూ, దేవుని చుట్టూ
చూడండి. ఎంత చల్లని గాలి. దేవుడు కాకతీయుల కాలం నాటి గుడిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయం. చెప్తాను నీకు ఒక వీడియో క్లిప్ పని చేసినావా? చెరువును చూద్దామని వచ్చినాం. చూస్తే ఇక్కడ చక్కని వాతావరణం, చుట్టూ కొండల చెరువు, కాకతీయుల కాలం నాటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే ఎంత ప్రశాంతంగా, ఇంత మహబాద్కు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఇంత గొప్ప దేవాలయం ఉన్నామని నాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఎంత బాగా అనిపిస్తుంది. చుట్టూ కొండలు, వాతావరణం, చెట్లు, అందరూ చూడదగ్గ ప్రదేశం ఇది. ప్రతి ఒక్కరూ మీకు వీలుని బట్టి సాటర్డేనో సండేనో ప్రతి ఒక్కరు వచ్చి కాకతీయుల కాలం నాటి దేవాలయం చూస్తారని